సీఎం చంద్రబాబు సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లాలలో నియోజకవర్గాలలో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇక పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాఖలపై పట్టు పెంచాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు అన్ని శాఖల మీద పట్టు సాధించే క్రమంలో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షలు చేపట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో ప్రధానంగా జలవనరుల శాఖకు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో జలవనరుల శాఖ కనీసం తమ యొక్క కార్యకలాపాలు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ శాఖకు సంబంధించి విధి విధానాలు ఇవేవి కూడా సక్రమంగా 5 ఏళ్ల కాలంలో అమలు జరగనటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా విభజన తర్వాత పోలవరం చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణం 2014 నుంచి 2019 ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపుగా 72% పనులు పూర్తయ్యాయి. అయితే గత 5 ఏళ్ల కాలంలో చూసుకున్నట్లయితే కనీసం ఆ 72% నుంచి పైకి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ లో ఉంది. దీంతో గతంలో ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాడు వేసినటువంటి అంచనాలన్నీ కూడా ప్రస్తుతం పెరిగిపోయాయి. ప్రస్తుతం వాటికి సంబంధించి మొత్తం ఇంజనీరింగ్ అధికారుల నుంచి అటు జల నీటిపారుదల అధికారుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు అయితే చంద్రబాబు తెప్పించుకుంటా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, వాటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర వెలుగొండ కావచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, వీటన్నిటి వివరాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల నుంచి తెప్పించుకుంటా ఉన్నారు. వాటి మీద వాటి యొక్క పొజిషన్ ప్రస్తుతం ఏ విధంగా ఉందని, దానికి సంబంధించి ఎలాంటి నిధులు అవసరం ఉంటుంది, ఇతరత్రకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కావచ్చు, వాళ్ళ యొక్క పనితీరు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన సమీక్ష చేయబోతా ఉన్నారు. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు ఈ పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగే క్రమంలో భాగంగా ఆయన ప్రతి సోమవారం కూడా పోలవరం పేరుతోటి ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి పనులను అక్కడే క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అక్కడికక్కడే వాటి పరిష్కారానికి అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వటం, కేంద్రం నుంచి ఏదైనా అవసరమైతే వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా గత 2014-19 వరకు కొనసాగుతూ వచ్చాయి. 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును 2021కి పూర్తి చేస్తామని చెప్పారు. అయితే 2021 వరకు కూడా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకు సంబంధించి ఆయన అప్పట్లో ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే కనీసం ఆయనకు ఆ ప్రాజెక్టు మీద అవగాహన కూడా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు కనీసం ముందడుగు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి అంబటి రాంబాబు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా నాకే తెలియదు అన్నటువంటి వైఖరితోటి ఆయన మాట్లాడటం, మొత్తం ఇదంతా చూసుకున్నట్లయితే కనీసం ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని ఆ రోజు ఈ సాగునీటి పారుదల మంత్రులుగా వేయటంతో వాళ్ళ అవగాహన రాహిత్యంతో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఒక అడుగు కూడా నిర్మాణాలు ముందుకు పడక, ఒక రకంగా ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడకుండా ఎక్కడ నిర్మాణం ఉందో అక్కడే ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాపర్ డ్యామ్ కొట్టుకుపోవటం, తిరిగి ఆ కాపర్ డ్యామ్ ను నిర్మించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటంతో ప్రస్తుతం చంద్రబాబు బహుశా రేపు సోమవారం ఆయన తిరిగి పోలవరం సందర్శన పేరుతో ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఈ పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.